సేమ్ ఇండియా మాదిరిగానే పాకిస్తాన్ కూడా సెమీఫైనల్స్‌కి వెళ్ళే ఛాన్సులు అయితే తగ్గిపోయాయి. నిన్నైతే ఇంగ్లాండ్‌తో ఓడిపోయారు. మ్యాచ్ మాత్రం బాగానే ఆడారు. ఎక్కడ కూడా అంత తేలిగ్గా అయితే ఇంగ్లాండ్‌ని గెలిపించలేదు. ముఖ్యంగా వాళ్ళ బౌలర్స్ లాస్ట్‌లో కూడా వికెట్లు అయితే తీసుకొని 5 రన్స్ కొట్టాల్సినప్పుడు కూడా వాళ్ళ మీద ఒత్తిడి అయితే పెంచారు. ఒకసారి మనం మ్యాచ్ విషయానికొస్తే పాకిస్తాన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 164 చేశారు. దాంట్లో వచ్చేసి ముఖ్యంగా ఫర్హానే మంచి స్కోర్ అయితే చేశాడు. మిగతా వాళ్ళంతా చాలా తక్కువ స్కోర్స్‌కి అవుట్ అయ్యారు. ఒకసారి వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా చూసుకుందాం. ఎవరెన్ని స్కోర్ చేశారనేది. ఫర్హాన్ 63, ఆయిబ్ 7. ఇతను వచ్చేసి ఆల్మోస్ట్ ఆడిన మ్యాచ్‌లన్నిట్లో ఫెయిల్ అవుతున్నాడు. ఎక్కడ కూడా ఒక 30 కానీ 40 కానీ కొట్టడం లేదు. ఇతను వచ్చేసి పిఎస్ఎల్ నుండి అయితే లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక బౌలర్ మాదిరి ఆడుతున్నాడు తప్పితే ఏ రోజు కూడా మంచి బ్యాటింగ్ చేసి పాకిస్తాన్‌కి అయితే మంచి విక్టరీలు అందించలేకపోతున్నాడు. సల్మాన్ ఆగా ఇతను వచ్చేసి అతను ప్రమోట్ చేసుకొని టాప్ ది ఆర్డర్ కూడా వచ్చి ఆడుతున్నాడు కెప్టెన్ కావడం వల్ల. బాబర్ ఆజమ్‌ని అయితే మిడిల్ ఆర్డర్‌కి పరిమితం చేశాడు. బాబర్ ఆజమ్ కూడా నిన్న పర్వాలేదు అనిపించాడు 25 రన్స్. కానీ అతనికి 25 రన్స్ అనేది తక్కువే. ఎందుకంటే ఒకప్పుడు సెంచరీలు కొట్టేవాడు ఇతను. షాదాబ్ ఖాన్ కూడా బాగానే ఆడాడు. నిన్న స్కోర్ వేగాన్ని పెంచడానికి కారణం షాదాబ్ ఖాన్ కూడా లాస్ట్లో. మిగతా వాళ్ళు ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ అయితే చేయలేదు. వికెట్ కీపరు ఉస్మాన్ ఖాన్ డక్అవుట్, తర్వాత నవాజ్ డక్అవుట్, తర్వాత వచ్చిన ఎవరు కూడా అంత స్కోర్ కొట్టలేదు. ఇక్కడ అంతో ఎంతో ఆడిందంటే ఫర్హాన్ తర్వాత బాబర్ ఆజమ్, నెక్స్ట్ వచ్చేసి ఫక్కర్ జమాన్. ఇక్కడ చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఫక్కర్ జమాన్ కానీ బాబర్ ఆజమ్ కానీ వాళ్ళ టీంలో కీ ప్లేయర్లు ఒకప్పుడు. టైం ఎలా మారుతుందనే దానికి జస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళే. బాబర్ ఆజమ్ కెప్టెన్, ఫక్కర్ జమాన్ వచ్చేసి ఓపెనర్గా వచ్చేవాడు. అలాంటి వాళ్ళు ఇక్కడైతే డౌన్ ది ఆర్డర్ ఆడము మరి చూడడానికైతే బాగలేదు. కాకపోతే క్రికెట్లో ఏవైనా జరుగుతూ ఉంటాయి, సాధ్యమే. డౌన్ ది ఆర్డర్ వచ్చి రోహిత్ శర్మ లాంటి ఓపెనర్ అయ్యాడు, అక్కడ రాణించాడు. సో అక్కడ జరిగినట్టు ఇక్కడ కూడా వీళ్ళు ఏమైనా సక్సెస్ అవుతారేమో చూడాలి. 164 రన్ చేజ్లో ఇంగ్లాండ్ అయితే స్టార్టింగ్లోనే వికెట్లు కోల్పోయారు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసామంటే లాస్ట్ మ్యాచ్లో మంచి నాకు ఆడిన పిల్సాల్ట్ ఈరోజు అయితే డక్అవుట్ అయ్యాడు. బట్లర్ 2 కొట్టాడు. ఇతని ఫామ్ రోజు రోజుకు ఇంకా తగ్గుతూనే ఉంది. వన్డౌన్లో వచ్చిన బ్రూక్ అయితే ఎక్కడ కూడా ఫస్ట్ బ్యాట్స్మెన్స్ ఎలా అవుట్ అవుతారో అలా అయితే ఛాన్స్ ఇవ్వలేదు. 50 బాల్ ఫేస్ చేసి ఇతనైతే 100 చేశాడు. మంచి సిక్స్లు కొట్టినాడు. ఎక్కడ కూడా డ్రాప్ క్యాచ్లు కానీ అలా లేవు. చాలా బాగా స్ట్రైక్ చేశాడు. ఇతని వల్లనే అయితే ఇంగ్లాండ్ గెలిచింది. ఇతను కూడా ఒక 20-30 చేసి అవుట్ అంటే ఇంగ్లాండ్ గెలిచలేదు. 10 4లు 4 సిక్స్లు కొట్టినాడు ఇతను. సిక్స్లు అయితే చాలా బాగుండే చూడడానికి కూడా. తర్వాత వచ్చిన వాళ్ళు శామ్ కరన్ వచ్చేసి 16 కొట్టాడు. విల్ జాక్స్ అవసరానికి తగ్గట్టుగా ఆడి అతనైతే 28 రన్స్ అయితే చేశాడు. తర్వాత వచ్చిన ఓవర్టన్ కానీ నవాసన్ కానీ ఆర్చర్ కానీ వీళ్ళు పెద్దగా రాణించలేదు. అవసరమైన రన్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా వికెట్లు అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఓవర్టన్ వచ్చేసి స్టంపింగ్ కావడం కానీ, తర్వాత వచ్చినటువంటి జాక్స్ కూడా నవాజ్ బౌలింగ్ అలాగే అవుట్ అయ్యాడు. ఇక్కడ ఏమన్నా జరిగిందంటే ఆర్చరే 4 రన్స్ లాస్ట్లో కొట్టాల్సినప్పుడు అయితే నీట్గా 4 అయితే కొట్టి గెలిపించాడు. ఆర్చర్ చాలా బాగా ఆడాడు. ఆ 4 రన్స్లో అయినా వికెట్లు ఇచ్చారు రకం ఇంగ్లాండ్ వాళ్ళు. సో ఇక్కడైతే ముఖ్యంగా బ్రూక్ ఆడిన విధానం వల్లనే అయితే వీళ్ళైతే వరల్డ్ కప్లో సెమీఫైనల్స్కి చేరారు. లేకుండా అంటే వీళ్ళు కూడా ఈజీగా ఆల్అవుట్ అయిపోయారు. అలాంటి ఆట అయితే కనపరిచారు. ఓన్లీ బ్రూక్ ఇక్కడ ఎవరన్నా మ్యాచ్ని గెలిపించారంటే. బౌలర్స్ కూడా బాగానే వేశారు, కానీ స్కోర్స్ కూడా బాగానే ఇచ్చారు వాళ్ళు. ఒకసారి ఇంగ్లాండ్ బౌలర్స్ ఎలా వేశారో చూద్దాం. ఆర్చర్ వచ్చేసి 4 ఓవర్లకు 32 ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఓవర్టన్ 3 ఓవర్లలో వచ్చేసి 26 ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ధవాసన్ చాలా బాగా వేశాడు. అలాంటి పిచ్చుల మీద మంచి బౌలింగ్ అని చెప్పాలి. 3 వికెట్లు తీసుకున్నాడు 24 రన్లు ఇచ్చి 4 ఓవర్లు వేసి. శామ్ కరన్ కూడా ఏం వికెట్లు తీకున్నా కానీ మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఆదిల్ రషీద్ 1 వికెట్ తీసుకున్నాడు, కానీ అది కూడా లాస్ట్ ఓవర్లో పడింది. మామూలుగా అతను వికెట్లెస్గా పోడు. విల్ జాక్స్ కూడా 2 ఓవర్లు వేశాడు. వికెట్లు ఏం తీయలేదు, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా మారాడు. ఒకసారి మనం పాకిస్తాన్ బౌలింగ్ కూడా చూసుకుందాం, వాళ్ళు ఎలా వేశారనేది. షాహీన్ షా అఫ్రిది ఫస్ట్ టైం అయితే ఒక మంచి స్పెల్ వేశాడు. ఓపెనర్ని అవుట్ చేయడం కావచ్చు, మళ్ళీ మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్స్ని అవుట్ చేయడం కావచ్చు. తర్వాత వచ్చేసి ఇతను బౌలింగ్ ఖచ్చితంగా వేస్తాడు మ్యాచ్ ఉందంటే. 2 ఓవర్లు వేసాడు, కానీ ఎక్స్పెన్సివ్ అయ్యాడు. 10.50 ఎకానమీతో వేశాడు. నవాజ్ లాస్ట్లో ఒక 8 రన్స్ అట్లా కావాల్సినప్పుడు అయితే 2 వికెట్లు తీశాడు. అద్భుతం చేశాడు. ఒక స్టంపింగ్ తర్వాత ఒక క్యాచ్ అవుట్ ఇవైతే. కానీ అక్కడ ఆల్రెడీ మ్యాచ్ అయితే డిసైడ్ అయిపోయింది. అది 2 ఓవర్స్లో కావాల్సింది జస్ట్ 8 రన్సే.
తర్వాత వచ్చినటువంటి తారిక్ మాత్రం వాళ్ళకు మంచి బౌలింగ్ వేశాడు. ఇతను ప్రతిరోజు మంచిగానే వేస్తున్నాడు. ఎందుకంటే అతను ఆగి వేయడం వల్ల కావచ్చు, లేకుంటే ఎందుకు ఇతను వికెట్లు వేయడం అని కొంచెం స్లోగా ఆడడం కావచ్చు. స్కోర్ కూడా పెద్దగా కొట్టలేదు, 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. సో ఓవరాల్గా అయితే పాకిస్తాన్ ఆల్మోస్ట్ బయటికి పోయినట్టే. ఇంకేమన్నా మిరాకిల్ జరిగి వాళ్ళైతే గెలుస్తారేమో చూడాలి. ఈ మ్యాచ్లో అయితే బాగానే ఆడారు, కానీ అంత 200 అలా కొట్టింటే ఇంగ్లాండ్ కూడా కొంచెం కష్టపడేది. కాకపోతే 160 అంటే ఒక 40 రన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. దాన్ని వచ్చేసి బ్రూక్ వచ్చేసి కొట్టేశాడు. లేకుండా అంటే ఒక 200 స్కోర్లో వాళ్ళు 100 కొట్టినా ఇంకో 100 ఉన్నాయి కదా, అవి కొట్టేదానికి అయితే ఇంగ్లాండ్ దగ్గర ప్లేయర్స్ ఏం ఆడడం లేదు. ఒకసారి మనం సూపర్ 8లో ఎలా ఉండాలనేది సిచ్యువేషన్ చూసుకుందాం. ఈ 4 టీములు ఉన్నాయి కదా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక. ఇక్కడ వచ్చేసి 2 మ్యాచ్లు ఆడి 2 గెలిచి ఇంగ్లాండ్ అయితే సెమీఫైనల్ క్వాలిఫై అయినట్టే కనిపిస్తున్నారు. ఇంకొక మ్యాచ్ ఈజీగా గెలుచగలుగుతారు వాళ్ళు. తర్వాత న్యూజిలాండ్ వచ్చేసి ఒక మ్యాచ్ అయితే రద్దయింది. ఈరోజు ఒక మ్యాచ్ ఉంది వాళ్ళకి. పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్ వాన వల్ల రద్దయింది. ఒక మ్యాచ్ అయితే ఓడిపోయారు, నెగిటివ్ ఉంది రన్ రేట్ కూడా వాళ్ళకి. శ్రీలంక ఒక మ్యాచ్ ఆడారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు. తర్వాత మ్యాచ్లో గెలిస్తే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ ఇంకొక మ్యాచ్ మార్జిన్తో గెలిస్తే మిగతా 3 టీముల్లో వచ్చేసి ఒక టీంకి ఛాన్స్ ఉంటుంది. లేదు ఇంగ్లాండ్ కూడా ఒక మ్యాచ్ ఓడిపోతే మిగతా వాళ్ళు కూడా రేస్లోకి వస్తారు. మనమైతే ఇంకొక గ్రూప్ ఉంది కదా, ఫస్ట్ గ్రూప్, దాన్ని కూడా చూద్దాం ఒకసారి. వెస్టిండీస్ అయితే మంచి నెట్ రన్ రేట్తో టాప్లో ఉంది. సౌత్ ఆఫ్రికా కూడా మంచి రన్ రేట్తోనే ఉన్నారు, 3+ ఉన్నారు. ఇండియా, జింబాబ్వే మరీ దారుణం. జింబాబ్వే ఓకే, ఆడదాకా రావడమే గొప్ప అనుకుంటే, ఇండియా అయితే అసలు అంచనాలకు మించి రానిచ్చారు. ఒక మ్యాచ్ ఓడిపోయి అది -3. ఇక్కడ నుంచి ప్లస్లోకి వచ్చి మళ్ళీ ప్లస్లో వచ్చేసి 3 కానీ 5 కానీ నెట్ రన్ రేట్ రావడం అంటే అసాధ్యమే. సో ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది ఇండియా సెమీస్ చేరడం కూడా అసాధ్యం అన్నట్టు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.